దావీదు రాసిన కీర్తన 40 అధ్యాయం 11 యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములను ఎప్పుడూనూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము అని దావీదు గారు దేవుని పాదాల దగ్గర చేరి, దేవా నన్ను రక్షించు, నా సహాయమునకు త్వరగా రమ్మని అడుగుచున్నారు. అంతకన్నా ముందు ఆయన, నా దోషములు నన్ను తరిమి పట్టుకనగా నేను తల ఎత్తలేకపోతున్నాను, నేను దోషాలు చేశాను అని ఆయన దేవుని పాదాల దగ్గర చేరి, నా హృదయం అధైర్యంగా ఉన్నది అని ఒప్పుకుంటున్నారు. ఇంకా 10వ వచనంలో, నీ నీతిని నా హృదయంలో నుంచుకుని నేను ఊరక ఉండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు అంటున్నారు. మీరు నేను దేవుని బాహటంగా ఒప్పుకోగలుగుచున్నామా? ఒప్పుకుందాం. ఈ